నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రచారానికి ఇంకా 13 రోజులు మాత్రమే ఉంది. దీంతో ప్రధాన పార్టీలు వేగంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. పవన్ కు మద్దతుగా మెగా కాంపౌండ్ వాల్ నుంచి హీరోలు ప్రచారంలోకి వస్తారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే నాగబాబుతో పాటు జబర్దస్త్ నటులు పవన్ కోసం పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే విక్టరీ వెంకటేష్ ఏపీలో ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దగ్గుబాటి రామానాయుడు కుటుంబం చాలా రోజుల పాటు రాజకీయాల్లో కొనసాగింది. రామానాయుడు టీడీపీ తరపున ఎంపీగా కూడా పదవి చేపట్టారు. అయితే ఉన్నపలంగా ఒకసారి రాజకీయాల నుంచి రామానాయుడు తప్పుకున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎన్నడూ రాజకీయాలు చేయలేదు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఏపీతో పాటు తెలంగాణలో విక్టరీ వెంకటేష్ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. అయితే ఏపీలో ఒక పార్టీకి, తెలంగాణలో మరో పార్టీకి ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి రామసహాయం రఘురామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఆయన వెంకటేష్ పెద్ద కుమార్తె అశ్రితకు స్వయాన మామ. ఆయన కుమారుడు వినాయకరెడ్డిని అశ్రిత పెళ్లి చేసుకున్నారు. వియ్యంకుడి కోసం ఖమ్మం పార్లమెంటు స్థానం పరిధిలో వెంకటేష్ ఒకరోజు ప్రచారం చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అటు ఏపీలో సైతం ఒకరోజు పాటు కూటమికి మద్దతుగా ప్రచారం చేయాలని వెంకటేష్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. కూటమి అభ్యర్థిగా కామినేని శ్రీనివాస్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈయన మాజీ మంత్రి. వెంకటేష్ భార్య నీరజకు స్వయాన మేనమామ. కృష్ణా జిల్లా కైకలూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన అభ్యర్థన మేరకు ఒకరోజు వెంకటేష్ కైకలూరులో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మొత్తానికైతే చాలా రోజుల తర్వాత వెంకటేష్ రాజకీయ వేదికలపై కనిపించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, ఏపీలో కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని అభిమానులకు స్పష్టమైన సంకేతాలను పంపించనున్నారు. వెంకటేష్ ప్రచారం ఈ రెండు పార్టీలకు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.